హలో. ప్రభునందు కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, నేటి ఆదివారపు ఆరాధనలో నాయన మీ పిల్లలతో కలిసి నాయన కొద్ది నిమిషాలు మీ మాటలు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఇట్టి అదృష్టాన్ని, అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా, వింటున్న మాటలు నాయన మా మాటలుగా కాక మీరు మా కొరకు వ్రాయించి ఇచ్చిన మాటలని దృఢముగా విశ్వసించి నాయన మీ మాటల ప్రకారం బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, మరి దైవజనులు సంతోష్ కుమార్ గారికి మంచి ఆరోగ్యమునిచ్చి నాయన విలువైన సంగతులు మాకు నేర్పమని క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, ఈరోజు మీతో మాట్లాడడానికి ఒక మంచి అంశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చాను. మనమంతా నేర్చుకోవాలి. మనిషి సృష్టికర్తకు సన్నిహితుడు కాగలడా అనే అంశాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటండి? మనిషి సృష్టికర్తకు సన్నిహితుడు కాగలడా? మనం ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు, ఆ దేవునికి మనం స్నేహితులం కాగలమా? ప్రియులరా, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు, మనకంటూ ఒక విధానంలో వెళుతున్నప్పుడు మనం కొందరి నుంచి కొన్ని ఆశిస్తూ ఉంటాం. ఎలా అంటే, ఇదిగోనండి, క్రొత్తగా ఎవరైనా అద్దెకు వెళ్ళినా, లేదంటే క్రొత్తగా ఉద్యోగంలో చేరినా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, ఆ నైబర్స్తో మనం మంచిగా ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, మనకంటూ ఒక మంచిని క్రియేట్ చేసుకోవాలి ఆ వాతావరణంలో అనుకుంటాం. మనం ఎప్పుడూ పనిచేసే దగ్గర అయితే మనకు ఆటోమేటిక్గా స్నేహితులు ఉంటారు. వారి ఆ వాతావరణం అంతా కూడా మనకు అలవాటు అవుతుంది, మనుషులు కూడా మనకు అలవాటు అవుతారు. కానీ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రం స్నేహితులను సంపాదించుకోవాలనుకుంటాం. మన మంచితనాన్ని వారి దగ్గర ప్రదర్శిస్తూ మనం మంచిగా ఉండాలి, స్నేహితులను సంపాదించుకోవాలి అనుకుంటాం. మనిషిగా ప్రతి ఒక్కరూ కూడా దీని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. మరి ఎందుకో కానీ ఒక మనిషి దగ్గర మంచి అనిపించుకోవడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నపడతాడు కానీ, దాని కొరకు ప్రయత్నిస్తాడు కానీ, దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం, దేవునితో మంచిగా ఉందాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి? అసలు దేవుని దగ్గరకు రావటమే ఎక్కువ అన్నట్లుగా ఆలోచిస్తాం మనం. దేవుడు అంటే మనకు అర్థమైంది ఎంతవరకు? ఆపదలో ఆదుకోవాలి, ఏమైనా కష్టాలు ఉంటే మనకు తీర్చాలి, అప్పులు ఏమైనా ఉంటే తీర్చాలి. ఇలాగే కదండి దేవుని దగ్గర మనం కోరుకుంటాం. ఇవన్నీ తీర్చేవాడు దేవుడు. ఒక ప్రార్థన చేస్తే చాలు, ఆయన మన మనవిని వింటాడు. అంతవరకే మనిషి అర్థం చేసుకున్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా లోతుల్లోనికి వెళ్ళవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది. మనిషి సృష్టికర్తకు సన్నిహితుడు కాగలడా అంటే అదొక ప్రశ్న. కాగలడా అంటే ప్రస్తుతానికైతే లేడు, కానీ ప్రయత్నిస్తే మాత్రం సాధ్యపడుతుందా లేదా? సాధ్యపడుతుంది. ఎంత మూర్ఖంగా ఉన్న వాళ్ళతోనైనా సరే వాళ్ళకు కూడా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. కొంతమంది దూరంగా ఉంటారు. ఒరే వాడు మూర్ఖుడురా, మూర్ఖుడు జోలికి వెళ్ళకూడదు అని కొందరు కోపంగా ఉండే వాళ్ళను, అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటారు. కానీ ఆ కోపిష్టికి కూడా మంచి స్నేహితులు ఉంటారు తెలుసా? అంటే మనుషులు గనక వారిలో అనేకమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగానికి సంబంధించినట్లుగా మనుషులు బ్రతుకుతూ ఉంటారు. అతిగా మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, అతిగా కోపపడే వాళ్ళు ఉంటారు, ఊరికనే సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, చిన్నదానికి బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనుషుల యొక్క భావాలు. మరి దేవుడు కూడా ఎప్పుడూ ప్రేమించేవాడేనా? ఎప్పుడూ ప్రేమేనా ఆయన నుంచి మనం కోరుకునేది? ఆయనలో చాలా యాంగిల్స్ ఉన్నాయి తెలుసా? ఆయన కోపపడతాడు, ప్రేమిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు,
ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఆయనలో ఉన్నాయి గనకనే మనకు కూడా పెట్టాడు ఆయన. ఆయన దగ్గర లేనిది మన దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నది ఏదీ లేదు. మొదట ఆయన దగ్గర ఉంది, అవే ఆయన మనకు అన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం స్నేహితులం కాగలమా అంటే ఖచ్చితంగా అవ్వగలమండి. ప్రయత్నించాలి దాని కొరకు. మనిషి సృష్టికర్తకు సన్నిహితుడు కాగలడా అంటే మనం గట్టిగా ప్రయత్నిస్తే అవుతుంది. ఈ మధ్య డైలాగులు కూడా వచ్చినాయి కదండి. ఏంటి, గట్టిగా అనుకోండి అయిపోద్దట, చిన్నగా అనుకుంటే అవదా? గట్టిగా అనుకోవాలట. మనం కూడా అన్ని విషయాల్లో గట్టిగా అనుకుంటాం, దాని కొరకు గట్టిగా కష్టపడతాం. కానీ దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవునితో స్నేహం చేయడం కొరకు మనం కూడా మనస్ఫూర్తిగా అనుకోవాలండి. అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. దేవుడు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట మీరందరూ చూడాలి. ఒకసారి మీ లేఖనాలను ఓపెన్ చేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎరుకైన వాడంటే తెలిసినవాడు. మనం మీ అందరి మొక్కలు నాకు తెలుసు, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళు. కొంతమంది కొత్తగా వస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరా అనుకుంటాం. అంటే వాళ్ళు నాకు తెలియని వాళ్ళను ఒకలా చూస్తాం, తెలిసిన వాళ్ళతో ఒకలా మాట్లాడతాం మనం, అంతే కదా. కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో మనం మాట్లాడేది తక్కువ. అదే బాగా పరిచయం ఉన్న వాళ్ళతో అయితే చాలా ఫ్రీగా మాట్లాడతాం. అలాగే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉంటామండి? మన ప్రేమ ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి? మన కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. భార్య అయితే భర్తను ప్రేమిస్తుంది, భర్త అయితే మా భార్యను ప్రేమిస్తూ ఉంటాడు. వీరిరువురు కలిసి పిల్లలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఇక యవనస్తులు అయితే యువతి యువకుల ప్రేమ, ఇక దాని గురించి మనం చెప్పే పనే లేదు. అందరినీ ప్రేమిస్తాము, కానీ దేవుణ్ణి ప్రేమించే విషయానికి వచ్చేటప్పటికి ఎందుకో వెనకడుగు వేస్తాం. ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు నువ్వు తెలిసిన వాడవే, తెలిసిన దానవే అని చెప్తున్నాడు. మన ప్రేమ దేవునికి చెందాలి. మనుషులకు చెందితే ఏమవుతుందో తెలుసా? మనుషుల్ని మనం బాగా ప్రేమించామనుకోండి, ఆ ప్రేమ ఎప్పుడూ అలా స్థిరంగా ఉండదండి. మనం ఎప్పుడైతే ఒక మనిషిని బాగా ప్రేమిస్తామో ఒకానొక సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్నంత స్థాయిలో ప్రేమ దక్కకపోతే మళ్ళీ మనమే బాధపడవలసి వస్తుంది తెలుసా? ఎంత బాధపడతామో తెలుసా? నేను ఎంత చేశాను, వాళ్ళకి ఎంత సహాయం చేశాను, నా సొంత తమ్ముడు, నా సొంత అక్క అనుకున్నాను, నేను ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదని దాని గూర్చినటువంటి వేదన మరి ఎక్కువగా ఉంటుంది తెలుసా? మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది. మనుషుల్ని మనం అమితంగా ప్రేమించకూడదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. కానీ మనం చేసే తప్పేంటి? ఆయన కన్నా ఎక్కువగా అందరినీ ప్రేమిస్తాం కదా. అందుకే మనం తప్పుదారిలో పడిపోతున్నాం, పప్పులో కాలేస్తున్నాం. మనం నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు, కానీ అందరినీ ప్రేమించడం వల్ల మనం పొరపాటు చేస్తున్నాం. ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. ఎప్పుడైనా మీరు అనుభవించారా? నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆయన పనుల్లో నేను ఎక్కువగా ఉంటున్నాను, నాకు కాకపోతే ఆయన ఎవరికి సహాయం చేస్తాడు, నాకు ఖచ్చితంగా చేసి తీరాలి అనే ఆ ధైర్యం మనకుందా అండి? మనం ఏదైనా అడిగేటప్పుడు ప్రభువా నాకెందుకు చెయ్యవు, ఒక హిజ్కియా అడిగినట్లు మనం అడగగలమా చెప్పండి? మన పనులన్నీ, మన కార్యాలన్నీ, మన ఇష్టాలన్నీ, మన ఆలోచనలన్నీ ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి కదా. నిజంగా దేవుడు పిచ్చివాడండి. దేవుడు పిచ్చివాడు. ఎంత పిచ్చివాడంటే, ఇదిగో ప్రభువా ఇక నుంచి ఈ జీవితం నీ కొరకే అంటే నిజమే కాబోలు అని నమ్మేస్తాడండి. అంత పిచ్చి ఆయనకు మనం అంటే. ఆయనది వన్ సైడ్ లవ్ అండి.
ఆయన ఎప్పుడు ప్రేమించడం అంటే ఇవ్వడమే తెలుసు, కానీ తిరిగి తీసుకోవడం ఆయనకి తెలీదు. తీసుకోవాలంటే తీసుకోగలడా లేడా? ఎలాగైనా సరే తీసుకోగలడు. మనం ఎవరికైనా అప్పిచ్చామనుకోండి, ముక్కు పిండి వసూలు చేస్తాం. మరి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు తిరిగి నువ్వు ఆయన్ను ప్రేమించేలా చేసుకోలేడా? ఎందుకు చేసుకోలేడు? చేసుకోగలడు. కానీ ఒక మరమనిషిలాగా మనల్ని, ఒక మరమనిషి ఎలాగైతే చెప్పింది చేస్తుంది, ఒక రోబోట్ ఉందనుకోండి, మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో అదే చేస్తుంది. అలా ఉంచలేదు దేవుడు, మనల్ని స్వతంత్రులుగా ఉంచాడు. స్వతంత్రులుగా ఉంచినప్పుడు మనం ఆయన్ను ప్రేమించాలండి. మనం ఆయనకు దగ్గర అవ్వాలి. కానీ ఆయనకు దగ్గర అవ్వడానికి మనం చేసే పనులు ఏమైనా ఉన్నాయండి? ఏమండి, ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి. మన జీవితాలను మనం చక్కగా చూసుకుంటే, మన జీవితాలను మనం అబ్జర్వ్ చేసుకుంటే దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది. మన గర్భాన పుట్టిన బిడ్డలు మనల్ని కాకుండా అందరినీ ఇష్టపడుతున్నాడు అనుకోండి, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ పని చేసి పెడుతున్నాడు, మనకు చేయట్లేదు అనుకోండి, మనకు ఎంత బాధగా ఉంటుందండి. ఈరోజు మనిషి చేసే పని కూడా అదే. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మాట వరుసకు చెబుతున్నారు, కానీ క్రియల విషయానికి వచ్చేటప్పటికి లేదు. ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైనవాడు. ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుంటున్నావా? నేను నిజంగా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను చేసే ఈ ప్రార్థన, నేను అడుగుతున్న ఈ మనవులు ఆయన దగ్గరకు వెళుతున్నాయా? అంత ఆసక్తిగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని, సాయంత్రం అయ్యేటప్పటికి కాసేపు అలా కూర్చొని గబగబా నిద్ర వస్తూ ఉంటుంది. అలిసిపోయి ఉంటాం కదా, ఉదయం నుంచి గబగబా అక్కడ కూర్చొని వేయగలిగితే కిందకి దిగి మోకాళ్ళు వేస్తాం. ఒకవేళ ఆ మోకాళ్ళు వేసే పరిస్థితి కూడా లేదనుకోండి, ఆ పడుకునే మంచం మీదే ఆ కప్పుకునే దుప్పటి తీసి తల మీద వేసుకొని, ప్రభువా ఉదయం నుంచి అలిసిపోయాను కదా ప్రభువా, నీకు తెలుసు కదా, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపో. అలా ఉంటాయి కదా. మనం చేస్తున్న ప్రార్థన ఆయన వరకు వెళుతుందా లేదా, నేను అడిగిన మనవులు ఆయన తీరుస్తున్నాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచించుకున్నామండి? మనమైతే అందరినీ తెలుసుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎరిగేలా ఉండాలండి. ఆయనకు మనం ఇష్టంగా ఉండాలి. అప్పుడే ఆయన నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటాడు. ప్రతిదీ కూడా నువ్వు ఆయన సన్నిధిలో పెట్టే ప్రతి రిక్వెస్ట్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఏమంటే భూమి మీద ఏదైనా చిన్న పత్రం కావాలంటేనే, ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా, లేదంటే ఒక సర్టిఫికేట్ ఏదైనా కావాలి అన్నా, అన్ని ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి కదా. అన్నీ ఇస్తేనే టిక్ మార్క్ పెడుతుంది. ఇప్పుడంతా పేపర్ వర్క్ లేదు, అంతా ఏ వర్క్? ఆన్లైన్ వర్క్. ఆన్లైన్ వర్క్లో నువ్వు కరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేస్తే గ్రీన్ మార్క్ పడుతుంది. నువ్వు తప్పుగా ఏదైనా అప్లోడ్ చేసావనుకో ఇంటూ మార్క్ రెడ్గా చూపిస్తూ ఉంటుంది. మరి దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ఆ అభ్యర్థన, ఇవన్నీ కూడా ఎలాగండి మనం అసలు ఆలోచిస్తున్నామా? వెళుతుందా? అవన్నీ మాకు ఎందుకులేండి, ఎప్పుడో జరిగేది కదా, అయితే అయింది లేకపోతే లేదు, అడగాలి గనక అడుగుతున్నాం. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లారా. దేవునికి ప్రీతికరమైన వారంగా మనం ఉండాలి. మనం చేసే భక్తికి ఒక సార్థకత చేకూరాలి. దేవునికి స్నేహితులమయ్యేంత విధానంలో మన భక్తి జీవితం ఉండాలి. ఇంకా మరొక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూసారా, యెహోవా మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడట? దీనులను లక్ష్య పెడుతున్నాడు. మహా ఉన్నతుడు, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నాడు ఆయన. యెహోవా మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులమైన మనలను లక్ష్య పెడుతున్నాడండి. ఈరోజు మనుషులను చూడండి, మనుషులు ఎలా ఉంటారంటే, ధనికుల్ని ప్రేమిస్తూ ఉంటారు, ధనికులతో స్నేహం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఒక క్యాడర్ ఉండాలి, వాళ్ళకు ఒక స్థానం ఉండాలి, ఉంటేనే వాళ్ళు స్నేహం చేయగలరు.
బాగా ధనికుడు పేదవాడితో స్నేహం చేయగలడా అండి? చేయడు. ఎందుకంటే వారికి సమమైనటువంటి వారిని, వారితో పాటు సమానంగా ఉండే వాళ్ళని చూసుకుంటారు. అంతవరకు ఎందుకండి? ఈరోజు సమాజంలో జరుగుతున్న దాన్ని ఒకసారి చూడండి. అగ్రకులం వారు తక్కువ కులం వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారా అండి? దీన్ని స్టేటస్గా చెప్పుకుంటారు తెలుసా. వాడు మా కులం, వాడు మావాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారండి. ఎంత దారుణమో తెలుసా. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కాదు, కానీ ఉద్యోగాలు చేసే దగ్గరకు వెళ్ళాలండి. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం పేర్లతో పెట్టి పిలవరండి. పలానా వాడా, పలానా కాపుగాడా, పలానా రెడ్డిగాడా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారండి. భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళే కలిసి కూర్చొని తింటారు తెలుసా. మిగతా వాళ్ళతో కలిసి కూర్చొని తినరు. ఎంత కుల వివక్ష నడుస్తుందో తెలుసా. బయటికి వెళితే కులం లేదు, మతం లేదు అని ఎంత చెబుతున్నా అదే ఇదే. మైకుల ముందుకు వచ్చేమో ఉదరగొడతా ఉంటారు. వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారు. కానీ దేవుడు చూసారా, యెహోవా మహోన్నతుడైనను ఆయనట దీనులతో స్నేహం చేయడానికి వస్తున్నాడండి. ఇంకంతకు మించిన ప్రేమ ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ ఆరిన నేల మీద ఎక్కడ దొరుకుతుందండి మనకు? ఆయన ఆఫీసర్ అండి, పెద్ద ఆఫీసర్. ఆయన ఆఫీసర్ అయ్యుండి మనతో స్నేహం చేయడానికి వస్తున్నాడు. ఏది ఒక ప్రధానమంత్రిని మనతో స్నేహం చేయమనని చేస్తాడా? ప్రధానమంత్రి గారు వచ్చారంటేనే దూరంగా ఉండి చూసి, ఎక్కడో గుంపులో చూసి దూరంగా వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళినా డైరెక్ట్గా చూసే భాగ్యం ఉండదు. ఆ ఎల్ఈడి మీద ఎక్కడో చూసి రావాలి. ఏ ప్రధానమంత్రి మనతో స్నేహం చేయడు, ముఖ్యమంత్రి స్నేహం చేయడు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ఎవరి దగ్గరకు వెళ్ళాడట, ఒక పేద కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వచ్చారట. దానిని చాలా మీడియాల్లో పంపించేశారు. వాళ్ళతో మాట్లాడడం, మీకు ఇల్లు కట్టించేస్తాను, షాప్ కట్టించిస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంటే కింద కామెంట్స్లో ఏమంటున్నారో తెలుసా. నిజంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం అంటే రాసి పెట్టి ఉండాలి, ఏనాడో అదృష్టం చేసుకొని ఉంటాడు. ఇలా మాట్లాడుతున్నారండి. ఏంటి, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వచ్చి మనతో మాట్లాడితేనే ఎంత ఘనంగా ఫీల్ అవుతున్నప్పుడు, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీన మనస్సు కలిగి, నలిగిన మనస్సు కలిగి, ఆయన యందు ప్రీతికరంగా ఉండే మనతో ఆయన స్నేహం చేస్తానంటున్నాడండి. ఎంత అవకాశం అండి. ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే, అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్ప కాదా మనకి? గొప్ప కాదా? ఈరోజు మనిషి ప్రకృతి సంబంధిగా ఉన్నాడు గనుకనే చిన్న చిన్న వాటికి ఆనందపడుతున్నాడండి. ఇది కాదు, మహోన్నతునితో స్నేహం చేయాలి మనం. ఆ స్నేహాన్ని నువ్వు అందుకోగలవా? ఈ స్నేహం తాత్కాలికమైనది, కానీ మహోన్నతునితో స్నేహం ఈ భూమి మీద, అలాగే ఈ భూమిని విడిచిన తర్వాత ఆ రాబోయే లోకంలో కూడా ఆయనతో స్నేహం చేయొచ్చండి. ఆయనతో యుగయుగాలు సంతోషపడవచ్చు మనం. ఇంత భాగ్యాన్ని మనం విడిచిపెట్టుకుంటున్నామా ప్రియమైన దేవుని పిల్లలారా? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అంటున్నాడు అని మరొక మాటను ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? యాకోబు పత్రిక చూడండి. దీనులతో సహవాసం చేస్తానన్నాడు. ఓకే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం. చదవండి అమ్మా. యెహోవా కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. చూసారా, నిజంగా ఆయన కృపే గనక మనకు లేకపోతే ఈరోజు ఆయన రాజ్యంలో మనం సభ్యులం అయ్యేవాళ్ళమే కాదు. మనం ఏమైనా మంచోళ్ళమా చెప్పండి? మనం ఎన్ని అబద్ధాలు ఆడాము, ఎన్ని దొంగతనాలు చేశాము, ఎంతమందితో మరి ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా అబద్ధాలు ఆడుకుంటూ, ద్రోహం చేస్తూ, హత్యలు చేస్తూ, హత్య అంటే ఒక సహోదరుని ద్వేషించడమే నరహత్య. ఇలాంటివి ఎన్ని చేశామండి మనం.
ఇలాంటివన్నీ చేసినా కూడా ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాటను ఆయన అడిగితే ఆయన క్షమించేస్తాడండి. అందుకే చెప్పాను, ఆయన పిచ్చివాడండి, పిచ్చిగా ప్రేమించేవాడు. నువ్వు చెబుతున్న మాట నిజమా కాదా, నువ్వు నిలబడతావా లేదా అని ఆయన ఆలోచించడండి. ఎప్పుడైతే నువ్వు మారాను అని ఆయన దగ్గరకు వస్తావో ఖచ్చితంగా ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడు, తన హక్కును చేర్చుకుంటాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఆయన కృప, యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించకపోతే మనకు కృప వచ్చేదా అండి? రక్షణ వచ్చేదా మనకు? ఆ రక్షణను పొందుకున్న మనం మరి ఎక్కువగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి కదండి. ఎందుకండి? దేవునితో స్నేహం చేయడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. ఎందుకు? ప్రతినిత్యం ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడే. ఎన్ని అపాయాల నుంచి కాపాడాడు, ఎంత అనారోగ్యం నుంచి కాపాడాడు. మన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతే ఎంత ఉన్నతంగా మనల్ని పైకి లేపాడు. మన బిడ్డల పట్ల కృప చూపించాడు. ప్రతి విషయంలో నిన్ను సంతోషపరుస్తున్నాడే. ఈరోజు ప్రపంచం పరిస్థితి ఏమంతా బాగాలేదండి. వింత వింత రోగాలు, ఒక్కొక్క రోగం వస్తుంది. ఆ రోగాన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించుకుంటే ఏమంటున్నారో తెలుసా? సార్, ఇది 1,00,000లో 1 మందికి వస్తుంది, 1000లో 1రికి వస్తుంది, ఇది చాలా అరుదైనటువంటి రోగం, ఇది అందరికీ రాదండి అని చెబుతున్నారు. ఎందుకండి ఇలాంటి వింత వింత రోగాలు వస్తున్నాయి? అలాంటివేవి మనకి రాలేదే. అంటే దేవుడు మనల్ని కాపాడా లేదా? ఈరోజు జపాన్ ప్రాంతంలో అగ్నిపర్వతం పేలిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నవన్నీ కూడా విడిచిపెట్టేసి కట్టు బట్టలతో పిల్లలను పట్టుకొని బయలుదేరి వెళుతున్నారండి. మరి వాళ్లకు లేని ఆ అవకాశం వాళ్లకు లేదు, మనకుందా అవకాశం? అగ్నిపర్వతం పేలి వాళ్ళందరూ ప్రయాణం చేసి రావడం ఏంటండి? వాళ్ళ పరిస్థితి ఎంత దయానీయ స్థితిలో ఉందో తెలుసా? కానీ మనం హ్యాపీగా ఉన్నామే, మనం సంతోషంగా ఉన్నామే, మన కుటుంబాలు బాగున్నాయే, మనం పిల్లలతో, మన బంధువులతో, మన వాళ్ళతో, అయిన వాళ్ళతో సంతోషంగా ఉన్నామే. ఇలాంటివన్నీ జరిగినప్పుడు దేవునికి మరి ఎక్కువగా దగ్గర అవ్వాలండి. ఎక్కడో కదా జరిగింది, మనకు కాదు కదా అని అనుకుంటే మనకన్నా దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఒకవేళ అదే మన దగ్గర జరిగింది అనుకోండి, మన గురించి వేరే వాళ్ళు బాధపడతారు. బాధపడడానికి మనం ఉండం, జాగ్రత్త పడడానికి మనం ఉండం. ఆ స్థితి చాలా దారుణంగా ఉంది. అలాంటి అగ్నిపర్వతమే మన దగ్గర పేలిపోతే ఏంటండి మన పరిస్థితి? ఒకవేళ ఈరోజే మనకు చివరి రోజైతే ఏంటి మన పరిస్థితి చెప్పండి? దేవుడు ప్రతినిత్యం మనల్ని కాపాడుతున్నాడండి. మన మంగళగిరి కొండలో కూడా అగ్నిపర్వతం ఉందంటారు. అది పేలిపోతుందట. ఎప్పుడు పేలిపోతుందో తెలియదట. మనం దగ్గరగా ఉన్నాం, మనం జాగ్రత్త పడాలి. ఆ అగ్నిపర్వతం పేలకుండట ఏంటి పానకం పోస్తారట. బెల్లం పానకం పోస్తే ఆ తడికి అది ఆరిపోతుందట. వాళ్ళు పాపం పానకం పోస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. కాదు, ఆయన తలుచుకుంటే ఈ మంగళగిరి పర్వతం కూడా పేలిపోవచ్చు ఎప్పుడైనా. జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకు ఈ వజ్రాల లాంటి మాటలు, ఈ ముత్యాల లాంటి మాటలు మనకు దగ్గర చేస్తున్నప్పుడు మనం ఎందుకండి వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాం? ప్రతిదీ కూడా జాగ్రత్తగా నేర్పుతున్నాడు మనకు. చిన్నపిల్లలకు ఎలాగైతే మనం నేర్పిస్తామో అలా ఆయన నేర్పిస్తున్నాడండి. చూడండి, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును ఎవరికి నేర్పిస్తున్నాడట? తన మార్గములను దీనులకు నేర్పిస్తున్నాడు. ఆయన తన మార్గములను దీనులకు, దీన మనస్సు కలిగిన మనకే నేర్పిస్తున్నాడండి. ఒక ప్రధానమంత్రికి నేర్పొచ్చుగా, ఒక ముఖ్యమంత్రికి నేర్పొచ్చుగా, అమెరికా సెనేటర్కు నేర్పొచ్చుగా. వాళ్ళు నేర్చుకుంటే ఈ ప్రపంచానికి మంచి దిశానిర్దేశం చేస్తారు కదా, వాళ్ళకు నేర్పించవచ్చు కదా. కానీ ఈ విషయాలు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు ఎవరికి నేర్పిస్తున్నాడో తెలుసా? మనకు నేర్పిస్తున్నాడండి. ఎందుకు? వాళ్ళు వినరు, వాళ్ళు మూర్ఖులు. మనం వింటాము గనకనే ఆయన రక్షణలోనికి మనల్ని నడిపించాడు. నేర్పించాలండి, మనం ప్రతిదీ నేర్పించాలి. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచే మన బిడ్డలకు మనం నేర్పించాలి. పిల్లలకు అన్ని విషయంలో, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, మర్యాద చూపే విషయంలో ప్రతిదీ కూడా నేర్పించాలి.
ఇవ్వటం నేర్పించాలి, మర్యాదలు నేర్పించాలండి. ప్రతిదీ కూడా పిల్లలకు చక్కగా ఇవ్వడం నేర్పించండి. వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకుంటే పెద్దయిన తర్వాత వాళ్ళు ఎంత చక్కగా ఎదుగుతారండి. నువ్వు చిన్నప్పుడే రే ఇంట్లో ఉండి నేను లేనని చెప్పురా అన్నారనుకోండి, తర్వాత వాడు చేసేదేంటి? వాడు కూడా అదే చేస్తాడు. మనం ఏదైతే చేస్తామో అదే మన వెనక పిల్లలు కూడా చేస్తారు. ప్రతిదీ నేర్పించాలండి. ఆయన మనకు నేర్పుతున్నాడు. ఆయన న్యాయ విధులు కట్టడలు మనకు నేర్పించి మన పిల్లలకు వాటిని నేర్పించాలండి. మొదట అవి నీ హృదయంలో ఉండాలి. నీ ఇంట కూర్చుండునప్పుడు, లేచునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఇవన్నీ నేర్పించమని చెప్పాడా లేదా? నేర్పించాలి. దగ్గర కూర్చొని నేర్పించాలి. వాడే నేర్చుకుంటాడులే, వాడే తింటాడులే, వాడే పడుకుంటాడులే అని అనుకుంటే చాలా ప్రమాదం తెలుసా. మనం ప్రతిదీ నేర్పిస్తే ఈ సృష్టికి, సృష్టికర్తకు, ఈ సమాజంలో ఉన్న వారికి అందరికీ కూడా మంచి స్నేహితులుగా వారు ఎదగగలరు. దేవుడిచ్చిన కృపను బట్టే, ఆయన ఈ కృపను మనకిచ్చాడు గనుకనే మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించాడే. ఆయన ప్రియకుమారుని పంపించినప్పుడు ప్రతి వారం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం కదా. మనం ఎక్కడ దీనత్వాన్ని కలిగి ఉన్నాం, ఎక్కడ మనల్ని మనం సరిచేసుకోగలుగుతున్నాం? దీనత్వం కలిగి ఉండాలండి. దీనుల్లా బ్రతకాలి. ఒకనాడు ఒక ఆయన బ్రతికాడు, దీనత్వంతో బ్రతికాడు. ఎవరైనా? యాకోబు కుమారుడు యోసేపు అండి. 12 మంది అన్నలున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో హేళన చేస్తూ అతన్ని ఉండకుండా చేయాలని ఈ కలలుగానే వాడు వస్తున్నాడు, మాకు అడ్డుగా ఉన్నాడు, ఎలాగైనా సరే వీడిని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అమ్మేశారండి ఐగుప్తీలకి. ఎంత ఓర్చుకున్నాడండి. నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయి ఎవరి దగ్గరైనా తన గోడు చెప్పుకున్నాడా? తన మొరను ఎవరికైనా చెప్పుకున్నాడా? దేవుడికి విడిచిపెట్టేశాడండి. ఎంత భయభక్తులతో పెరిగాడండి. తండ్రి దగ్గర పెరిగాడండి. తండ్రి మంచి ఆలోచనలతో, మంచి మాటలతో యోసేపును పెంచాడు. అలా పెరిగి 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 పెద్దవాడయ్యాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతన్ని రక్షించాడు. ఒక మంచి స్థితిలో, అధికారి స్థితిలో అతన్ని ఉంచినప్పుడు తిరిగి మరలా అన్నలు తన చేతికి చిక్కారు. చేతికి చిక్కినప్పుడు మరలా కక్ష తీర్చుకుందాం అనుకున్నాడా? నా అన్నలారా, ఇది మన మేలు కొరకే జరిగింది. మనం ఈ భూమి మీద ప్రాణము నిలుపుకోవడానికి మీకంటే ముందుగా నన్ను పంపించాడు అని అన్నాడే కానీ అన్నల దగ్గర వాళ్ళ దగ్గర కోపాన్ని ప్రదర్శించి వాళ్ళతో గొడవ పడాలనుకోలేదండి. దీనత్వం ప్రతి విషయంలో కూడా మనం ఓర్చుకొని ఉండాలండి. ఎంతలా ఓర్చుకోవాలి అంటే, యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద ఎలాగైతే ఓర్చుకున్నారో అంతలా మనం ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఓర్పు అనేక ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. మనం ఇలా ప్రతిదీ కూడా మన జీవితం అంతా కూడా ఆలోచించుకుంటూ మన జీవితాలను ముందుకు నడిపించుకుంటూ వెళితే ఖచ్చితంగా మనం సృష్టికర్తకు సన్నిహితులం కాగలం. దేవునితో స్నేహం చేయడం అంటే ఇదేనండి. ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడు. ఉంటారా మీరు అలా? ఉందామా? మనం ఉండాలండి. మనల్ని అపవాది తప్పిస్తూ ఉంటాడు. తప్పిస్తూ ఉన్నప్పుడు మనం సరైనటువంటి మార్గంలోనికి వెళ్ళాలి. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించుకోవాలట? నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకుంటే ఇక్కడ పరలోకంలో మనము నిత్యము యుగ యుగాలు కూడా సుఖంగా సంతోషంగా మనం ఉండగలం. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు మనకు వద్దండి. మనం దేవునితో స్నేహం చేయాలి. మనిషి ఎప్పుడైతే సృష్టికర్తకు సన్నిహితుడు కావడానికి ప్రయత్నిస్తాడో, అలా ప్రయత్నించిన నాడు మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన నాడు ఆయన దీవెనలు ఎల్లప్పుడూ కూడా మనపై ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ah